చెప్పండి, నిన్న జగన్ గారి మీద రాయదాడి జరిగింది కదా, అదంతా కావాలని జగన్ గారు చేపిస్తున్నారు, ఇదంతా యాక్టింగ్ అని చెప్పేసి లోకేష్ గారు చెప్పండి. లోకేష్ చెప్పేవన్నీ అబద్ధాలు. జగన్ ఎట్టయినా కానీ అంతమందించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే రాజశేఖర రెడ్డిని కూడా అలాగే చేశారు వాళ్ళు. నెక్స్ట్ ఎప్పుడు జగనే వచ్చేది, వచ్చిన తర్వాత కూడా అతనికి ప్రమాదం ఉంది. అంటే ఇప్పుడు ఈ 2 సార్లు, మొన్న ఒకసారి అనంతపూర్లో చెప్పులు వేయడం జరిగింది వెనకాల నుంచి, ఇప్పుడు రాళ్ళు, మరి ఇంకో ప్రమాదం ఇంకా రాదని అనుకుంటున్నారా మీరు? 100% వచ్చుద్ది, 100% వచ్చుద్ది. జగన్ ఎప్పుడైనా సరే ఇంక జగన్ పక్కన మృత్యు ఉండట్టే, ఈ చంద్రబాబు వలన ఎప్పుడైనా సరే మృత్యు పక్కన ఉండట్టే. వాళ్ళు ఏ కాడికి జగన్ అంతమందించాలని లెక్కలోనే ఉంటారు. లేదండి, అంటే వాళ్ళు ఏమంటున్నారు, మాకు సంబంధం లేదు, మా మీద బురద. లేదు లేదు లేదు, ఇది రాయి చాలా వేగంగా వచ్చి కొట్టి రాయి పక్కకి తిరగడం వలన తగిలి పక్కన అతను కూడా మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలిందంటే అది ఎంత ఫోర్స్లో పోయి ఉంటే చూడు రాయి. అంటే దెబ్బ చూసారా మీరు? నేను చూశాను, బాగా పగిలింది, 3 కుట్లు పడ్డాయి. యాక్టింగ్ అంటాం, వాళ్ళ మానవత్వం మర్చిపోయిన మనుషులు కదా, మృగాలు అనమాట వాళ్ళు మనుషులు అయితే వాళ్ళు ఎట్టెందుకు అంటారు? వాసింది రాత్రే కనపడింది. తర్వాత అతను పాదయాత్ర బస్సు యాత్ర కొనసాగించి తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని కుట్లు కంపల్సరీ కాబట్టి కుట్లు వేయించుకున్నారు. అట్లా భయపడ్డా. జగన్ ఒకటే నిర్ణయించుకున్నాడు, ఎప్పుడైనా మనం ఉండేది పోయేదే, ఉండవరకు మంచి చేయాలనుకున్నాడు. ఖచ్చితంగా అతను చేసిన పథకాలన్నీ కూడా మంచిగా చేశాడు. అన్ని సామాజిక వర్గాలకి మంచిగా చేసుకుంటూ వచ్చాడు. ఈ పథకాలన్నీ కూడా ఎవరో పెట్టని కూడా సృష్టించి మంచి పథకాలు పెట్టి ప్రజల హృదయాల్లోకి వెళ్ళాడు కాబట్టి ఇతను ఖచ్చితంగా వాళ్ళు అంతమందించాలని లెక్కలో ఉన్నారు తప్ప మేము ఎటు చేయలేదు. ఇతను చేశాడు, ప్రజల హృదయాల్లో వెళ్ళిపోయాడు. ఇతని మీద మనం గెలవడం కష్టము. ఇతనుంటే మనకేందంటే మనం చేసిన పాత నేరాలు అన్నీ, స్కాములు అన్నీ బయటకు వచ్చినాయి ఆల్రెడీ. సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ ఈ కేసులు కొనసాగించాల్సి ఉంది, కేసులు ఎదుర్కోమని చెప్పింది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఎదుర్కోవాలా చేయాలంటే జగన్ లేకుండా పోవాలి, లేదు వాళ్ళు గెలవాలి. వాళ్ళు గెలవడం 100% కష్టం. జగన్ ఖచ్చితంగా ఎప్పుడైనా సరే చూసుకో, గ్యారెంటీగా ప్రతిసారి అటాక్ చేస్తూనే ఉంటారు, ఎన్ని రకాలుగానే అటాక్ చేస్తుంటారు. జగన్ ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాల్సిందే. ఇదైతే మాత్రం 100%.